ఏప్రిల్ 17ను సువర్ణాక్షరాలతో మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును బీజేపీ ప్రవేశపెట్టేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ దానిని చీకటి రోజుగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి అన్నారు. మోడీని ఓడించామని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఓడించింది మోడీని కాదు, దేశంలోని మహిళల హక్కులను అని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 17వ తారీఖు చీకటి రోజు భారతదేశ చరిత్రలోనే 2026 ఏప్రిల్ 17 అనేటువంటి తేదీ, ఆ తేదీని సువర్ణాక్షరాలతో లిఖించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భావిస్తే అదే రోజును చీకటి రోజును చేసి సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు పార్లమెంట్లో కూర్చొని నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. బయటకు వచ్చి మేము నరేంద్ర మోడీ గారిని ఓడించినాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించినాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఓడించింది భారతదేశ మహిళల హక్కులను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల స్వాతంత్రాన్ని. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల సాధికారికతను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది చట్టసభల్లో మాకు అవకాశం వస్తే, మేము ప్రాతినిధ్యం వహిస్తే మేము మరింత చేరువై ప్రజలకు సేవ చేయగలుగుతామని మహిళలు భావించినటువంటి భావనను, మహిళల సంకల్పాన్ని. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఈ 75 సంవత్సరాల్లో దాదాపు 60 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కనాడు జెన్యూన్గా ఈ బిల్లు పెట్టాలి, మహిళా బిల్లు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మొదటి నుంచి 2014 దాకా తానుగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. 1996లో మొట్టమొదట మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు దేవేగౌడ గారి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండే. 1996లో దేవేగౌడ గారి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కొరకు మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆ రోజు ఆ బిల్లు వీగిపోయింది. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టకపోతే ఆందోళన చేస్తామని లేఖ రాసినందుకు కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు సీఎం రేవంత్. విచారణకు ఆదేశిస్తారనే భయంతో బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు మా మీద ఎదురుదాడి, మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి, నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటోన్ దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే, అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికపోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లా గుర్రంపూడిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి వెళ్తూ జిన్నాయి చింత తానేదారుపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అశ్రద్ధ చేసిన రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లడానికి తీరిక ఉంది, కానీ రైతుల బాధలు పట్టడం లేదన్నారు.
గాలి మోటార్లు ఎక్కడం దిగడంలో మంత్రులు ముఖ్యమంత్రి పోటీ పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు కూడా మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. అనంతరం గుర్రంపూడిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు రైతు బంధుకి రామ్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. జగిత్యాలైనా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుంటూ మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే అంత, కానీ అంతకు అక్కిద్దాం, ఎవరిని ఎక్స్పెక్టేది లేదు. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి, యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు పోరాటాలు, నిరసనలో అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంట చక్రపాణి అన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు మురళీధర్ రావు అధ్యక్షతన ఖైరతాబాద్లో భారత రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీల ఓబీసీల సమస్యలు అనే అంశంపై జాతీయ సదస్సుకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని గంట చక్రపాణి తెలిపారు. అంబేద్కర్ గారు రాజీనామా చేసి వచ్చినప్పుడు ఆ సభలో ఉన్న ఏఎంపీ బయటకు రాలేదు. ఏఎంపీ వచ్చి సార్ ఉండండి, మీరు మనందరం కలిసి కొట్లాడదామని ఎవరు అనలేదు. అంబేద్కర్ గారు బతికున్నంత వరకు ఏ దళిత నాయకుడు, ఏ బహుజన నాయకుడు ఆయనను వెండుదట్టి మేము మీతో ఉన్నామని చెప్పలేదు. ఇదంతా చరిత్రలో ఉన్నది. ఏ మిషన్ అయినా సరే మీ వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు, అది రాకపోతే అంతరించిపోతుందని మీరు అనుకోకండి. మీ సంస్థకు మీ పిల్లలు రాకపోవచ్చు, వాళ్ళ ఐటీలో వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు జెన్జీకి అంబేద్కర్ గురించి ఎంత తెలుసో నాకైతే అనుమానం. అయినా సరే ఇంకొక రూపంలో ఈ చైతన్యం అనేది కంటిన్యూ అవుతాడు. అంబేద్కర్ ఆరిపోయే జ్యోతి కాదు, మీరు ఆందోళన చెందాల్సింది. ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు తరలించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రాజెక్టులను సర్కారు విస్మరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇంటికి సీఎం రేవంత్ అల్పాహారానికి వెళ్లారని ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు ఖమ్మంలో 3 మంత్రులు ఉండి కూడా రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీపై తుమ్మలకు సవాల్ విసిరిన ఆయన ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా వస్తారని, రుణమాఫీ ఇచ్చినట్లు రుజువు చేయగలరని నిలదీశారు. రైతు బంధు పేరిట 20,000 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్ శురు చేశాడు. గోదావరి నల్లమల్ల సాగర్ ఇవాళ మన గోదావరి నీళ్లను వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. మన సీతమ్మ సాగర్ ను మండబెట్టిండు, మన సమ్మక్క సాగర్ అనుమతులు లేస్తలేడు, మన సీతారామ పనులు ఆపిండు. దీన్ని చూస్తుంటే నీళ్లు కిందికి జారాలే, నల్లమల్ల సాగర్ పోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా కుమ్మక్కు రాజకీయాలు. అంటే ఇలా గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించడంలో భాగంగానే అక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, ఇక్కడ సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తలేడు. ఇవి పూర్తయితే నీళ్లు మనకుంటాయి కదా, ఇవి పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది కదా. ఇది పండబెడితే నీళ్లు కిందికి పోలవరం పోతాయి, ఆడికెళ్ళి నల్లమల్ల సాగర్ పోతాయి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కుట్రలో మన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా బాధాకరం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముత్కూరు, బీకేరు వాగులు పారుతున్న కాళేశ్వరం జలాలతో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు గోసపడుతుంటే కేసీఆర్ కు పేరు రాకూడదనే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటిని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రాజకీయ కుట్రలను వీడి పాలనపై శ్రద్ధ పెట్టాలని కోరారు. కాళేశ్వరం నీళ్లు బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం తుంగతుర్తి నియోజకవర్గానికి శరవేగంగా దూసుకొస్తున్నాయి. ఈ నీళ్లు గలగల రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన విధానమే. కాబట్టి రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కేసీఆర్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో చాలా ఆకులు చెవాకులు పీలిర్రు. కానీ కట్టిన కాళేశ్వరాన్ని చాలా విధాలుగా నష్టపోయేటట్టు జనాలందరికీ కూడా తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్లనే ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం గాదర్ కిషోర్ కుమార్ ఎక్స్ఎమ్మెల్యే గారి ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కిషోర్ గారి ప్రయత్నంతో చాలా ఈ నియోజకవర్గం అంతా కూడా 1,00,000 ఎకరాల పంట పండింది. కానీ ఈ నీళ్ళని ఒక నెల ముందు కనుక వదిలితే ఈ ప్రభుత్వం చాలా రైతులు కూడా ఇంకా ఎక్కువ పంట పండించుకొని చాలా డబ్బులు వచ్చేది, రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసేది. నడి ఎండాకాలంలో నీళ్లు రావడం అంటే కేసీఆర్ పుణ్యమే. ఆయన కేసీఆర్ కనుక ప్రాజెక్టు కట్టి ఉండకపోతే ఈరోజు నీళ్ళు వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాటలు తప్ప చేతలు కాదు. కేసీఆర్ గారు ఏ మాట అయితే అన్నాడో రైతుల కోసం అహర్నిశలు కష్టపడి రైతుల కోసం ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి రైతుల కోసమే పనిచేసిండు తప్ప ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పనికొస్తుంది తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతించడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేస్తూ మోత్కూర్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం నుండి దాదాపుగా ఇక్కడ నుండి ఒక 300-400 కిలోమీటర్ల దూరం నుండి ఈరోజు మోత్కూర్కి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి ఘనతనే. కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేసి కూలిపోయిందని, మేడిగడ్డ కూలిపోయిందని ఈరోజు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి ఇది ఒక చెంపపెట్టు లాంటి, ఈ నీళ్లు రావడం చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఈరోజు గంధమల్లకు నీళ్ళు వచ్చినాయంటే అవి కాళేశ్వరం కొండపోచమ్మ నుంచి గంధమల్ల నుంచి ఇక్కడ మోత్కూరు వరకు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా మీరు కళ్ళు తెరిచి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అసత్యాలు మానుకొని బుద్ధి తెచ్చుకొని ఈ నీళ్ళని మీరు మెచ్చుకోవాల్సింది పోయి మీరు అసత్య ప్రచారాలు మానుకోవాలని మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి చందం సత్యమ్మ మరణించగా కేటీఆర్ ఆమె అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి సత్యమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యమ్మ చురుకైన పాత్ర పోషించిందని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తే బీసీలంతా తిరగబడతారని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమికి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలపై ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతోనే పోవాలన్నారు. సామాజిక న్యాయాన్ని రాష్ట్రం నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృష్ణయ్య సూచించారు. వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం లోపల 2 రకాలైన వివక్షలు ఉన్నాయి. ఒకటి లింగ వివక్ష, ఒకటి కుల వివక్ష. లింగ వివక్ష తొలగించడానికి మహిళా బిల్లు ఉపయోగపడుతుంది. బీసీ బిల్లు కుల వివక్ష. ఒక పశ్చిమ బెంగాల్ అమ్మాయి మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది? నరేంద్ర మోడీ ఛాయ్ వాలా అని విమర్శిస్తుంది. బీసీ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది. కాబట్టి అంతమంది బీసీలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ ఉండి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ అస్తిత్వం వ్యాసాల సంకలనం మరో శ్రీకృష్ణ నివేదిక కమిటీ పుస్తకాలను ఆవిష్కరించారు తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వి ప్రకాష్. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం అభినందనీయమన్నారు. No matter where I live, my roots remain firmly in Telangana. Distance changes location, not identity. If I speak Telugu anywhere on the planet, people instantly recognize where I belong. That is Telangana. That connection is instinctive, not learned. This honor bestowed on me today is not a celebration of the past. It is a reminder of continuity, continuing responsibility. Journalism today is losing discipline at a fundamental level. That decline must be addressed with urgency.
Reporting must be driven by evidence and structure. Speed without verification only creates noise. Cephology was introduced to bring method into electoral analysis. It was never meant to guesswork or speculate. Access to power has value only when it is matched with independence. Proximity should never weaken scrutiny. టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడు చేవూరి రామారావుకు పదవి విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యారంగంలో 32 సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హాజరై శ్రీరామారావు విజయ దంపతులను శాలువలతో సన్మానించారు. అనంతరం పాఠశాల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న పీఆర్టీయూసీ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డిని శాలువలతో సత్కరించారు. టేకుమట్ల కస్తూర్బా బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న, సిబ్బంది ఎమ్మెల్సీకి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల ఎంఈ సుధాకర్, వెలిశాల జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు కొట్టె ప్రసాద్, పీఆర్టీయూఎస్ మండల అధ్యక్షులు అకీం సదయ్య, విజయేంద్రచారి, కిరణ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి వారు ఆర్డర్ తెచ్చారు డిఓ దగ్గర నుంచి. అంతకుముందున్న హెడ్ మాస్టర్ తీసేసి శ్రీరామ్ నువ్వే హెడ్ మాస్టర్ అని. సాయంత్రం నేను వాళ్ళ పొద్దున స్కూల్లో ఈ స్కూల్ నుంచి పోయి హై స్కూల్లో చేరాను, అలంకారపేటలో జాయిన్ అయ్యాను. సాయంత్రం వరకు నాకు హెడ్ మాస్టర్గా ఆర్డర్ వచ్చింది డిఓ గారి దగ్గర నుంచి. అది వారు తెచ్చిచ్చింది, పిఆర్టీ శ్రీపాల్ గారు తెచ్చిచ్చారు. ఆ రకంగా ఒక 1.5 year దాదాపు 20 నెలలు 21 నెలలు చేసిన తర్వాత 2009లో పీజీ హెడ్ మాస్టర్ పోస్ట్ రావడం వల్ల అప్పుడు పీజీహెచ్ఎం వచ్చిన తర్వాత మళ్ళీ 7 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు, 14 ఏళ్ళ వనవాసం, ఒక అజ్ఞాతవాసం 15 ఏళ్ళు నాకు ఎక్కడ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్లో కూడా శ్రీపాల్ కొంచెం నాకు దగ్గర వచ్చినట్టు చూడవా అంటే, నేను నా డిఎస్సిలో నేను యూపీఎస్సీ నుంచి హై స్కూల్లో మెర్జానే కాబట్టి నా యూపీఎస్ సర్వీస్ కూడా కలిపి ఇవి 7 ఏళ్ళు అవి 7 ఏళ్ళు 14 ఏళ్ళు నాకు కౌన్సిలింగ్ లిస్టులో 14 ఏళ్ళు వేయించింది శ్రీపాల్. అది ఎవరికి తెలియని సీక్రెట్, అది ఇప్పుడు చెప్తున్నాను. అందువల్ల నేను లిస్టులో టాప్ ఉన్నా కాబట్టి నా దృష్టం ఏంటంటే టాప్ 5-6 ఉన్నా నేను. అయినా కానీ నాకు అప్పుడు హెచ్ఆర్ఏ ప్లేస్ లేక నేను అప్పుడు చిల్పూర్ పోయినా. చిల్పూర్లో కూడా చాలా చక్కటి పిల్లలు, బాగా గొప్ప సేవ చేసే అవకాశం దొరికింది. ఆ తర్వాత ఆ చిల్పూర్లో వెళ్ళిన తర్వాత ఎంత చక్కని విద్యార్థులు అంటే అక్కడ ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. 50 మంది ఆడపిల్లలు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేది. అక్కడి నుంచి వచ్చినప్పుడు నన్ను ఒకరోజు 2015 సెప్టెంబర్లో ఒకరోజు మా పిల్లల్ని, అంతకుముందు ఫాతిమా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను కాబట్టి ద చిల్డ్రన్ హ్యావ్ వెల్ సెటిల్డ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచమంతా కూడా మా స్టూడెంట్స్ ఉన్న సందర్భంలో వారు ఒకసారి నాకు ఫోన్ చేశారు, సార్ మీ వల్ల మేము ఇవాళ విదేశాల్లో స్థిరపడ్డాము, సెప్టెంబర్ 5 వస్తుంది, మీ బాబు మాకు తెలుసు, మీ పాప మాకు తెలుసు, మీకు మీ బాబుకు మీ పాపకు 3 ల్యాప్టాప్లు ఇస్తాం సార్ అని అంటే నేను వెంటనే అన్నాను, నేను ఎట్లా కనీసం నేను ఈఎంఐ పెట్టైనా కొనుక్కోగలుగుతాను ల్యాప్టాప్ను, కానీ మా స్కూల్లో 50 మంది అమ్మాయిలు చాలా బాగా చదువుకుంటారు, వాళ్ళు 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళకు సైకిళ్ళు కావాలి అని అనగానే వారం రోజులలో నా అకౌంట్లో 3 లక్షలు జమ అయింది. అంటే వాళ్ళు ఎప్పుడు బ్యాచ్ 92 బ్యాచ్, అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా ఒక ఉపాధ్యాయుని మాటకు వారు విలువించారంటే అది నేను నిలుపుకున్న విశ్వసనీయత. ఉద్యోగులు రిటైర్ అవుతూ పోతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం వారికి రావాల్సినటువంటి బకాయిలు మరి 30-35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మరి వారు ఆ 40 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లింపుల్లో మరి నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంగా మరి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని వెంటనే మరి అలా నెలకు 700 కోట్ల చొప్పున కాకుండా నెలకు ఒక 2000 కోట్ల చొప్పున వరుసగా ఒక 5-6 మాసాలు కేవలం రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపు జరిపినట్లయితే మరి ఆ చెల్లింపులు మరి ప్రక్రియ పూర్తవుతుందని మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, మరి ఏదైనా సరే ఇవాళ ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు,
పెండింగ్ బిల్స్ కావచ్చు, అన్నింటి పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఉద్యోగులు మరి ఉద్యమ బాట పట్టకముందే ప్రభుత్వం మేల్కొని మరి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరిస్తూ మరి అదేవిధంగా ఇలా చాలా పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని భర్తీ చేసే విధంగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అంతేకాకుండా ఇవాళ ఎంఈఓలు, డిప్టీ ఈఓలు పర్యవేక్షణ వ్యవస్థ మొత్తం మరి వాళ్ళ ఖాళీగా ఉంది. కాబట్టి వెంటనే సర్వీస్ రూల్స్ను కూడా రూపొందించాలి. అదేవిధంగా ఏవో ఒక 100 పాఠశాలల్ని మరి టీపీఎస్లుగా మార్చి అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడం కాదు. ఇవాళ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే ప్రతి పాఠశాల కూడా ఒక పబ్లిక్ స్కూల్ లాగా మారి మరి వాళ్ళ విద్యార్థులతో కలకలాడే విధంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ, అస్తిత్వం అనేది గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఆవిష్కరించే ఆత్మ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య గంట చక్రపాణి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు. వ్యాస సంకలనమైన తెలంగాణ అస్తిత్వం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఘోష్ కమిషన్ నివేదికపై విశ్లేషణ పుస్తకాలను ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట నారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. చరిత్రను మననం చేసుకోవటమే అస్తిత్వం కాదని, చరిత్ర వారసత్వాన్ని భావితరాలకు ఎలా అందించాలని ఆలోచన చేయాలని చక్రపాణి తెలిపారు. అస్తిత్వాన్ని ఆవిష్కరించి ఢిల్లీ ఆధిపత్యాన్ని నిలబెట్టినటువంటి ద్రవిడియన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక అస్తిత్వ పతాకకు సంబంధించినటువంటి అంశం. అది మనం పార్లమెంట్ లో చూసినాం. భారతదేశంలో అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రాంతం ఏది? అది తమిళనాడు అనేటువంటిది ఒకటి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతున్నది ఎవరంటే మార్వాడీలు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకు 100 సంవత్సరాల కింద పెరియార్ రామస్వామి నాయకత్వంలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ పార్లమెంటును గడగడలాడించింది? ఎందుకు నిలబెట్టింది? ఎందుకు? ఇది వాళ్ళ అస్తిత్వ ప్రకటన. భూపాలపల్లి పట్టణం కార్ల్ మార్క్స్ కాలనీలోని అభయాంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణం విషయంలో సిపిఐ నాయకులు, సిపిఐ కౌన్సిలర్లను మందలించారని, బీఎంఎస్ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మూటపలుకుల రమేష్ అన్నారు. సిపిఐ ఎప్పుడూ ప్రజల వైపే నిలబడుతుందని, దురుద్దేశంతో తమపై చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాలో C2 క్వార్టర్స్ పక్కన హనుమాన్ టెంపుల్ నిర్మాణానికి సంబంధించి గత కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్న ప్రజలకి, బీఎంఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి మధ్య వివాదం, ఘర్షణ జరుగుతున్న మాట అందరికీ తెలిసిందే. ఏఐటీసీ ఆఫీసు ఎదురుగా ఉన్న ఆ స్థలంలో సింగరేణి యాజమాన్యం 5 ఫీట్ల మేరకు స్థలం ఇచ్చి గుడి కట్టుకోవడానికి అనుమతించింది నిజమే. ఏఐటీసీ నాయకత్వం కూడా 5 ఫీట్ల వరకు సింగరేణి యాజమాన్యం గోడ పెడితే గుడి నిర్మాణం వాళ్ళు చేసుకుంటారని చెప్పి రిప్రజెంట్ చేసింది నిజమే. సింగరేణి యాజమాన్యానికి తెలియకుండా ఆ గోడ పగలగొట్టిన కారణంగా ఆ కాలనీలోకి పందులు, కుక్కలు వస్తున్న సందర్భంలో కార్మికులు చేసిన ఫిర్యాదు మేరకు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ కూడా ఆ ఇబ్బంది తొలగించడం కోసం 5 ఫీట్ల మేరకు గోడ పెట్టమని కోరడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్న కార్ల్ మార్క్స్ కాలనీ వాసులు అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల మీద తెచ్చిన ఒత్తిడి మేరకు సింగరేణి యాజమాన్యం 8 ఫీట్ల మేర గుడి కట్టడం కోసం పునాది తీసుకోవడానికి అనుమతించినట్లుగా ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత అప్పన్ శ్రీనివాసు గారు, బీఎంఎస్ బీజేపీ నాయకులు ఆ క్వార్టర్ సముదాయంలో నివసిస్తున్న ఆ కాలనీ వాసులతో సంతకాల సేకరణ చేసిన సందర్భంలో మమ్మల్ని కూడా అడగడం జరిగింది. మేము కూడా 5 ఫీట్ల మేర యాజమాన్యం ఇస్తానన్నది కాబట్టి దానికి మాకు అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. కానీ సిపిఐ కౌన్సిలర్లను లేదా ప్రజలను ఏఐటీసీ నాయకులు మందలించినట్లుగా బీఎంఎస్ నాయకులు చెప్పడం సరైనది కాదు. అక్కడ స్థానికంగా ఉన్న యువత, అక్కడ ఉన్న ఆ కాలనీ ఉన్న వాళ్ళందరూ 8 ఫీట్లు లేదా 10 ఫీట్ల జాగా కావాలని చేస్తున్న ఆందోళనలో భాగంగా జరిగిన ఘర్షణలో అప్పన్ శ్రీనివాస్ గారి మీదికి అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే గుడి కట్టాలని కోరుతున్నారో వాళ్ళు ఆగ్రహం తెలియజేసినట్టుగా, దానికి కారణం గుడి కట్టడానికి వీలు లేదని చెప్పి అప్పన్ శ్రీనివాస్ అన్నట్లుగా కూడా పోలీస్ స్టేషన్లో సిపిఐ కౌన్సిలరు అందరి సమక్షంలో చెప్పాడు. కానీ అప్పన్ శ్రీనివాస్ గారు నేను గుడి కట్టడానికి వ్యతిరేకం కాదని, నేను అట్లా అనలేదని చెప్పి అంటున్నారు. నిజమేదో దేవునికే తెలుసు. కానీ మేము కానీ మరొకరు కానీ ప్రజల ఆందోళనని వ్యతిరేకించలేం. ఇప్పటికీ మేము చెప్తున్నది ఏంటంటే, సింగరేణి యాజమాన్యం 8 ఫీట్లు జాగిచ్చినా 10 ఫీట్లు జాగిచ్చినా యూనియన్గా మేము చేయగలిగింది ఏం లేదు. అది ఆ నిర్ణయం తీసుకోవాల్సిన మేనేజ్మెంటు, ఇచ్చినా పుచ్చుకున్నా అది జరగాల్సిందంతా ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది జరుగుతుందన్న విషయం కార్మికులందరికీ తెలుసు. కార్మిక సంఘం నాయకులుగా మేము ఆ గుడి నిర్మాణానికి సంబంధించి 5 ఫీట్ల జాగా ఇవ్వాలని కోరినాం తప్ప
మరొకటి కాదు. మేము కూడా టెంపుల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ చట్టబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం గుడి నిర్మించుకుంటే అభ్యంతరం లేదు. మేము కూడా తప్పకుండా దానికి సహకరిస్తాం. అంతేగాని ఏఐటీసీ కార్యకర్తల మీద, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి, అలాగే సిపిఐ ఏఐటీసీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సొంత విధానాలు ఉండవు. ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజల డిమాండ్లను అనుసరించి నడుచుకుంటారు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని బిఎంఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏఐటీసీ సిపిఐ కార్యకర్తల మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాల్సిన కోరుతాం. ఎందుకంటే నా సమక్షంలో సిపిఐ ఏఐటీసీ కార్యకర్తలు ఎవరు అప్పన్ శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పింది లేదు. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మాత్రం అప్పన్ శ్రీనివాస్ గారి మీద సిఎన్ఎండికి చేసిన ఫిర్యాదు సరైనది కాదని మేము ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పింది తప్ప సిపిఐ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు ఎవరు అది విషయం చెప్పలేదు. కాబట్టి ఆ మేరకు ప్రజలు కారణం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాను. గుడి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేనట్టు బిఎంఎస్ నాయకులు అప్పాని శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్ శాంతియుతంగా నిరసన తెలిపితే దాడి చేశారని చెప్పడం సరైంది కాదన్నారు. ఏదైతే భక్తాంజనేయ స్వామికి సంబంధించి కార్మాస్కల్లో జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా నిన్నటి రోజున బిఎంఎస్ నాయకులు ఇలా ఏఐటీసీ నాయకుల మీద, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్ల మీద ఏదో మా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ మూటపలుకుల రమేష్ గారు ఈరోజు వాళ్ళను మందలిచ్చిండు, వాళ్ళతో క్షమాపణ చెప్పించిందని ఒక అసత్తపు ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే గత వారం రోజుల నుంచి ఇక్కడ నిరసనలు జరుగుతున్నటువంటి వాస్తవం భూపాలపల్లి అందరికీ తెలుసు. ఏదంటే అభయాంజనేయ స్వామికి సంబంధించి టెంపుల్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా ఈరోజు టెంపుల్ నిర్మాణం కోసం సహకరించాలని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులను కోరడం జరిగింది. దానిలో భాగంగా మొదటగా బజరంగ్ దళ్ సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులనే ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం కలవడం జరిగింది. వాళ్ళు గత్యంతరంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బిఎంఎస్ నాయకుడు అప్పన్ శ్రీనివాస్ భయపడి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే ఇది ఇప్పుడుది కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం ఒకటే కోరుకుంటూ ఉన్నారు. టెంపుల్ పక్కన వినాయక ఉత్సవాలు జరుపుకోవడం కానివ్వండి, దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టున్న తరుణంలో ప్రతిసారి అడ్డుపుల్ల వేస్తున్నటువంటి బిఎంఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పాని శ్రీనివాస్ గారు ప్రతిసారి పుల్ల వేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ దుర్గామాత టెంపుల్ అప్పుడు కూడా చాలా ఆబ్జెక్షన్ చేసి ఆ టెంపుల్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి సంబంధించి ఈ పనులు మొదలైనటువంటి తరుణంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు, కౌన్సిల్ అందరూ కలిసిపోయి జేఎం గారి దగ్గర 8 ఫీట్ల కోసం పర్మిషన్ తీసుకోవడం రావడం జరిగింది. 8 ఫీట్ల పర్మిషన్ కోసం ముగ్గు పోసినటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పాని శ్రీనివాస్ గారు వచ్చి ఈరోజు ఆ ప్రొడక్షన్ వాళ్ళు కట్టకుండా ముగ్గు పోసిన దాని మీద అక్కడ ఉన్నటువంటి పూజాని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా నానా బూతులు తిడుతూ ఈరోజు ఆ గోడను అడ్డుకున్నది అప్పాని శ్రీనివాస్ గారే కదా. ఆ విషయం మీకు తెలుసో తెలియదో, మీరు ఎవరైతే పునీత్ రావు గారు నిన్నటువంటి ప్రెస్ మీట్లో భాగంగా మీరు ఏదైతే ఉన్నారో ఇక్కడ కాలనీ లైన్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగితే అక్కడ విషయాలు మొత్తం తెలుస్తాయి. ఏదో మీకు ఆ ఒక్కరోజు జరిగినటువంటి సంఘటన పట్టుకొని మొత్తం అప్పాని శ్రీనివాస్ గారి మీద వీళ్ళంతా కూడా నానా అంటే ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు చేసినటువంటి ఆరోపణలు ఇవి కూడా ఈరోజు ఒక్కటి కూడా ఆధారం లేనటువంటి నిరాపారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని మేము ఏఐటీసీగా సిపిఐ ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నిరసనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే భూపాలపల్లికి సంబంధించిన సిఐ గారు మీరు ప్రశాంతంగా చేసుకోండి, ఏది కూడా డిస్టర్బెన్స్ చేయొద్దనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. ఆ సార్కి అనుకూలంగా మేము కూడా మా దగ్గర కంప్లైంట్ ఉంది, ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి, మేము పిలిచి మాట్లాడతామన్న సందర్భంలో మేము కూడా శాంతియుతంగా ఉండడం జరిగింది. కానీ మేము ఈ దారి నుంచి పోయే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువతను కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, ఏవైతే అప్పాని శ్రీనివాస్ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆ గేట్ నుండి బయటకు వచ్చి ప్రతిరోజు నానా బూతులు తిట్టడం వల్లనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువతకు సంబంధించిన తల్లిదండ్రులు, మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఆమె తిట్టడం ఏందనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు ఒక ధర్నా అంటే ఇంటి ముంగడ కూర్చున్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా ఆ రోజు పోలీస్ సమక్షంలో, అదేవిధంగా మీడియా సమక్షంలో ఏదైతే నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పునీత్ రావు గారు కూడా అక్కడ సాక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఆఫీస్ బాయ్ కూడా ప్రతి అప్డేట్ వీడియో తీసుకుంటున్నారు. మరి మేము ఎక్కడ దాడి చేసినామో మా మీద అల్లరి మూకలు అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఎవరు దాడి చేశారో అవన్నీ కూడా నిరూపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సిఐ గారి దగ్గర జరిగినటువంటి దానిలో భాగంగా ఒక లెటర్ ప్యాడ్ ద్వారా మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదని చెప్పేసి అని చెప్పేసి ఆ రోజు అప్పాని శ్రీనివాస్ గారు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ గుడి కట్టడం నాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, మీరు ప్రశాంతంగా గుడి కట్టుకోండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయన కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.